అందరికీ మరణాత ప్రభు నామమున శుభములు. ప్రేమైన వారలారా, మనమందరము జీవితంలో కోరుకునేది దేవుని ఆశీర్వాదం. బైబిల్లో ఎంతోమంది దేవుని కృపతో, విశ్వాసముతో, ఆయన వాక్యమునకు విధేయతతో ఆశీర్వదించబడ్డారు. ఈరోజు ఆ వ్యక్తులను గురించి మనం తెలుసుకుందాం. అబ్రహాము. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన తన దేశాన్ని వదిలి దేవుని వాక్యమునకు విధేయత చూపాడు. దేవుడు ఆయనను ఆశీర్వదించి ఆయన సంతానమును ఆకాశంలోని నక్షత్రాల వలె చేయగా ఆయన ఆశీర్వాదముగా మారాడు. ఏసేపు తన సహోదరుల చేతిలో అమ్మబడిన, కారాగారములో పడిన, దేవుని కృప ఆయనతో ఉండింది. చివరికి ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఎదిగి దేశమంతటినీ రక్షణ కలిగించాడు. యోబు భయంకరమైన పరీక్షలు ఎదుర్కొన్నాడు. అన్నిటినీ కోల్పోయినా దేవుని మీద విశ్వాసాన్ని వదలలేదు. చివరికి దేవుడు ఆయనకు ద్విగుణముగా ఆశీర్వదించాడు. దావీదు కాపరి బాలుడైన దావీదు దేవుడు ఎన్నుకుని ఆయనను ఇశ్రాయేలు దేశానికి రాజుగాను, గొప్ప యోధునిగాను, గాయకునిగాను చేశాడు. సొలొమోను సంపద గాని, శత్రువులపై విజయమును గాని కోరలేదు. దేవుని వద్ద జ్ఞానము మాత్రం అడిగాడు. అందుకే దేవుడు ఆయనకు జ్ఞానముతో పాటు ధనమును, శాంతిని కూడా అనుగ్రహించాడు. మరియా, యేసు తల్లి. మరియాకు దేవదూత గబ్రియేలు ప్రత్యక్షమై ఆమె ద్వారా రక్షకుడైన యేసు జన్మిస్తాడని చెప్పినప్పుడు ఆమె విధేయతతో దేవుని చిత్తమే నెరవేరునుగాక అంది. అందుచేత దేవుడు ఆమెను సర్వజాతులలో ఆశీర్వదించబడిన స్త్రీగా చేశాడు. ప్రియమైన వారలారా, బైబిల్లో ఆశీర్వాదాలు పొందిన ఈ వ్యక్తులు మనకు ఒక గొప్ప బోధన అందిస్తున్నారు. ఎవరు దేవుని వాక్యమును విధేయతతో చూపుతారో, విశ్వాసముతో ఆయనను అనుసరిస్తారో వారిని దేవుడు ఎప్పటికీ ఆశీర్వదిస్తాడు. మనం ఆయన దయలో నడుస్తూ ఆశీర్వాదంలో భాగమవ్వాలి.